బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేశారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి ఫోటోలు సేకరించిన కేటుగాళ్లు వాటిని మార్ఫింగ్ చేసి న్యూడ్ కాల్స్ చేసినట్లు వీడియో తయారు చేశారు. ఇక ఆ వీడియోను వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యే వీరేశంకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బ్లాక్మెయిల్ చేశారు. ఇక దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, ఇప్పటికే చూసుకుంటే సైబర్ నేరాలు ఎక్కడ ఆగటం లేదు. ఇప్పుడు ఏకంగా నకరేకల్ ఎమ్మెల్యే వరకు వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు ఈ విషయానికి సంబంధించిన కేసు నమోదు చేశారా, విచారణ జరిపిస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి రమేష్? రైట్, కొద్దిసేపు క్రితం నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ విషయంపై కూడా మాట్లాడడం జరిగింది. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. విఐపీలను ఈ విధంగా టార్గెట్ చేసి డబ్బులు తందుకునేందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఏకంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి న్యూడ్ కాల్స్ చేసి కూడా ఈ విధంగా అశ్లీలంగా ఉండటంతో కూడా దాన్ని స్క్రీన్ ను రికార్డు చేసి కూడా అదంతా కూడా వాట్సాప్ లో కొంతమంది అనుచరులకు కూడా పంపిస్తామని ఈ విధంగా డబ్బులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాల్ రావడంతో కూడా వెంటనే ఆ వేముల వీరేశం కూడా వెంటనే ఆ కాల్ ని కట్ చేయడం జరిగింది. కట్ చేసినా కానీ పదే పదే ఈ విధంగా కాల్ చేస్తున్నటువంటి పరిస్థితులపై కూడా అతను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అతను కూడా కొద్దిసేపు క్రితమే మాట్లాడుతూ ఈ విధంగా సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు, దీనిపై అవగాహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మనం కాలర్ ట్యూన్ కూడా చూస్తున్నాం. కాలర్ ట్యూన్ కూడా చూస్తుంటే సైబర్ వలలో పట్టి మోసపోవద్దని కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా కానీ ఈ విధంగానే రెచ్చిపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్తున్నారు. విఐపీలను అదేవిధంగా ప్రజాప్రతినిధులను ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి కూడా సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా అశ్లీలతో కూడా కాల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని అదేవిధంగా అనుచరులకు పంపిస్తామంటూ ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ కూడా డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధమైనటువంటి ఘటన నకరేకల్ వేముల వీరేశం కూడా ఎదురైందని చెప్పొచ్చు. అయితే వేముల వీరేశం అప్రమత్తతో ఉండటంతో కూడా మోసపోయినటువంటి కనిపిస్తుంది. అయితే అతనితో మాట్లాడినటువంటి వీడియోని స్క్రీన్ షాట్ల రూపంలో కూడా రికార్డ్ చేసి కూడా పలువురుకు పంపిస్తాం, ఫార్వర్డ్ చేస్తాం, డబ్బులు ఇవ్వకపోతే మొత్తం కూడా సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ చేస్తామంటూ కూడా బెదిరిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి రమేష్, మనం చూస్తే ఎంత డబ్బును డిమాండ్ చేయడం జరిగింది, అసలు ఎప్పుడు ఆయనకి బెదిరింపు కాల్స్ రావడం జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్? రాత్రి అనుచరులతో మాట్లాడుతుండగా, ఇంట్లో ఉన్న సమయంలోనే అనుచరులతో మాట్లాడుతుండగా ఫోన్ కాల్ రావడం జరిగింది. సడన్ గా అతను లిఫ్ట్ చేసేసరికి న్యూడ్ కాల్ దర్శనం ఇవ్వడం జరిగింది. వెంటనే అతన్ని ఆ ఫోన్ ని కట్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగా ఫోన్లు రావడం, అదే విధంగా అతను మాట్లాడిన ఆ స్క్రీన్ షాట్ కూడా తీసి వైరల్ చేస్తామని ఈ విధంగా చెప్పడం, ఫార్వర్డ్ చేస్తామని కూడా చెప్పడంతో కూడా చాలా వరకు అనుచరులు కూడా పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే కూడా కాల్స్ చేయడం జరిగింది. ఈ విధంగా కూడా అంత అయోమయానికి గురైనటువంటి పరిస్థితి కనిపించింది. కానీ వీరేశం మాత్రం మాట్లాడుతూ అట్లా కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోవద్దు, వారంతా కూడా బడా నేతల్ని విఐపీలని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు. సైబర్ నేరాలని ఇప్పటికే అణిచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా తరచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. స్వయంగా తనకు కూడా ఇలాంటి ఘటన ఎదురైంది. వారంతా కూడా కాల్ చేసి డబ్బులు వాళ్ళని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. కానీ నేను కాల్ వెంటనే కట్ చేయడం జరిగింది. ఇలాంటి విషయాలు కూడా మాట్లాడలేదు. మీరు కూడా ఎవరు కూడా ఈ విధంగా సైబర్ వలలో పడి మోసపోవద్దు, ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాళ్ళ నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా, ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయొద్దు. అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసు వాళ్ళకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాలని అరికట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు. చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా
ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగున్నా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైన స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసినని చెప్పేసి గర్వంగా చెప్తాను. తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసినంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఏ వ్యక్తికైనా ఇట్లాంటి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు విసిరినటువంటి అంశాలలో మీరు తెలిసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.